మున్సిపల్ కార్మికులు గత 15 రోజుల నుండి అంటే ఈ రోజుకు 16వ రోజుకు చేరింది. వారి న్యాయమైన కోరికల మీద కనీస వేతనాలు పెంచాలనేటువంటిది, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, చనిపోయిన వారికి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లాలో కూడా సమ్మె జరుగుతుంది. అయితే వారి న్యాయమైన కోరికలను పరిష్కరించకపోగా వారిని ఈ రోజు ప్రైవేట్ అంటే శానిటేషన్ కూడా డిజిటలైజేషన్ చేస్తాము, ఒక మోడల్ గా తీర్చిదిద్దుతాము అనేటువంటి పేరుతోటి ఈ రోజు 9వ డివిజన్ లో ఒక కాంట్రాక్టర్ కి ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు వారి న్యాయమైనటువంటి సమస్య మీద కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి మున్సిపల్ కార్మికుల మీద నిన్న 5వ డివిజన్ లో ఉన్నటువంటి పోలీసు ఎస్ఐ గారు లాఠీ చార్జీ చేయడం, మహిళలని కూడా ఆయన ఆలోచించకుండా మహిళల్ని బూతులు తిట్టడం, మహిళలపై కొట్టడం అనేటువంటిది సరైనటువంటి కాదు. కాబట్టి ఈ ఎస్ఐ శ్రీనివాసరావు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, అదేవిధంగా భారత యువజన సమైక్య ఆధ్వర్యం, నెల్లూరు నగర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మన నెల్లూరులో ఉండేటువంటి మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళ యొక్క పనుల్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ టెండర్లకి పిలవడం జరిగింది. ఇది ఎంత మేరకు సబబునైనా మా పనుల్ని టెండర్లకి ఇవ్వద్దు, మా నోరు కొట్టొద్దు, మా పని తీయొద్దు అని వాళ్ళు ఈ రోజు సమ్మెలో ఉన్నారు. యావత్ ప్రజానీకం వాళ్ళకి మద్దతు పలుకుతుంటే గవర్నమెంట్ కానీ ఈ మంత్రులు కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకుండా పోలీసు వాళ్ళని పెట్టి లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో శాంతియుతంగా వాళ్ళు సమ్మెలోకి వస్తున్నామని ప్రకటించి యూనియన్ తరఫున వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి వాళ్ళు చెత్తాన్ని మలమూత్రాన్ని ఎత్తుతున్నారు. వాళ్ళకి ఇంకా అనేక రకాలుగా బెనిఫిట్స్ కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. కానీ వాళ్ళకి ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకపోయినా సరే వాళ్ళు ఈ రోజు శాంతియుతంగా సమ్మె చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయండి అంటే, కానీ ఈ పాలకులు మాత్రం పోలీసులు పెట్టి నిన్న వేదాయపాలెంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర లాఠీ చార్జ్ చేయించారు. ఎంత దుర్మార్గం! ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు అత్యధికంగా గిరిజనులు, హరిజనులు. నిన్న చూసాం రోడ్లో, మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరం చూసాం. వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. మేమేం తప్పు చేసాం నాయన, మేము దోషులం కాదు, మేము రౌడీలం కాదు, మేము గంజాయి బ్యాచ్ కాదు నాయన, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని నిన్న వాళ్ళు కన్నీటి పరిమితం అయ్యారు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వాలు కానీ మనకు ఉండేటువంటి వాళ్ళు కార్పొరేషన్ల వాళ్ళు కానీ ఒక్కరైనా సరే వాళ్ళకి సహాయంగా నిలబడకుండా పోటీ కార్మికులను పెట్టి ఈ రోజు చెత్తా చెదార్థం ఎత్తించి పోలీసులు అమ్మిడుండి మరీ పోటీ కార్మికులను పెట్టి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబని మేము ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. ఒక డివిజన్ ని ఈ రోజు ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. దాన్ని మున్సిపల్ కార్మికులు మా జీవనోపాధి పోతే కాంట్రాక్టులకు ఇస్తా అని చెప్పేసి దాన్ని వ్యతిరేకంగా సమ్మెలో ఉన్నారు. దాదాపు 15 రోజుల సమ్మెలో ఉంటే ఈ రోజు లాఠీ చార్జ్ చాలా దారుణమైన, వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా ఈ రోజు సమ్మెలో ఉంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం చాలా అమానుషం. దాన్ని డివైఎఫ్ఐగా హైదరాబాద్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో ఇదే కాంట్రాక్టులకు ఇచ్చే విధానాన్ని వాళ్ళని రద్దు చేస్తూ రోజు సిఐటి యూనియన్లు అనేక పోరాటాలు చేసి ఈ రోజు ఒక గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు. తిరిగి నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఇయడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు చేసే పోరాటానికి డివైఎఫ్ఐగా హైదరాబాద్గా అన్ని ప్రజా సంఘాలుగా వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.